పంబావన విహారాయ కొండగట్టు నివాసినే సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామివారి క్షేత్రం. ఈ క్షేత్రంలో రేపు జరుగుతున్నటువంటి చంద్రగ్రహణాన్ని, రాహుగ్రస్త చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని మధ్యాహ్నం 12:15 మహానివేదన చాతుపరే సేవాకాలం చేసుకొని 12:30 దేవాలయం మూసివేయడం జరుగుతుంది. ద్వారబంధనం చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా భక్తులకు దర్శనాలు నింపివేస్తారు. తిరిగి ఉదయం సోమవారం రోజు 4:30కే దేవాలయం తీసి ఆలయం శుభ్రం చేసి ముందుగా పుణ్యాహవాచనం సంప్రోక్షణ చేసి తిరుమంజన సేవ జరుగుతుంది. ఆలయంలో ఉండేటువంటి ప్రతి వస్తువును కూడా శుద్ధి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఉత్సవమూర్తులు కానీ, షడగోపాలు కానీ, మూలమూర్తి గర్భాలయాలు కానీ అన్ని శుభ్రం చేసుకొని నిత్యారాధన, స్వామివారికి ఫలపంచామృత అభిషేకము, బాలభోగ నివేదన, చాతుమరై సేవాకాలం చేసిన తదుపరి దాదాపుగా 7:30 నుండి భక్తులకు దర్శనాలు కల్పించబడతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రేపటి జరిగేటువంటి సూర్యగ్రహాన్ని పురస్కరించుకొని ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా సాయంకాలం 6 గంటల వరకే భోజనాది కార్యక్రమాలు కూడా ముగించుకోవాలి. ఎందుకంటే గ్రహణ వేళలో ఉండేటువంటి కిరణాలు భూమి మీద సోకుతున్నప్పుడు ఆ కిరణాల్లో కొంచెం మన శరీరం మీద పడ్డా, పదార్థాల మీద పడ్డా కూడా దోషం కలుగుతుందని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి. అయినా ఇది ప్రకృతి రీత్యా ఏర్పడుతున్నటువంటి గ్రహణాలు కనుక బాగా ఆలోచించి బాగా భయపడవలసిన అవసరం లేదు. వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కాబట్టి అన్నిటికీ మూలం భగవంతుడు కనుక భగవంతుని సోమవారం దర్శనం చేసుకుంటే సరిపోతుంది. కానీ అందరూ కూడా భయపడవలసిన అవసరం లేదు. అదేవిధంగా సోమవారం ఉదయం అందరూ కూడా తలారా స్నానాలు చేసి ఆ భగవంతుని ప్రార్థన చేసి దేవాలయాలకు వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి మీ ఇష్టమైన దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉండే స్వామిని దర్శనం చేసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై హనుమాన్.